పెట్టుకుని ఉంటే మీరు ఏమంటారు? వింటున్నాడో వింటలేదో, ఏమిటో అలా ఉన్నాడు, మరి చెవులోకి వెళ్ళిందో లేదో నేను చెప్పింది. ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళినా మీకు అనుమానం ఉంటుంది. ఒక్క వినాయకుడి దగ్గర ఉండదు. ఎందుకో తెలుసా? కప్పబడని చెవులు ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఏనుగు ముఖమున్నవాడివే కాదు, ఏనుగు చెవులున్నవాడివి. ఎందుకో తెలుసా? మేము ఏదన్నా చెప్తే వినపడుతోంది అనడానికి నువ్వు ఒక్కడివి బాగా మాకు నమ్మకస్తుడివి. ఎందుకంటే చెవులు కప్పవు, చక్కగా కదులుతుంటాయి కూడా. అందుకని ఎప్పుడు వింటూ ఉంటావు మేము చెప్పేటటువంటివి. కాబట్టి గజకర్ణక, అటువంటి చెవులున్నవాడా నీకు నమస్కారం. లంబోదరస్య, లంబోదరుడు అంటే చాలా పెద్ద కడుపు ఉన్నవాడు కాదు, వ్రేలాడుతున్న కడుపున్నవాడు. వ్రేలాడుతున్న కడుపు ఉండడం అంటే ఇలా అర్ధవృత్తాకారంగా ఇలా పెరిగినటువంటి కడుపు. ఇప్పుడు మీరు ఇలా మీకు వృత్తాకారం కనపడుతోంది అంటే దానికి ఇటు కూడా వృత్తాకారం ఉంది అనుకుంటే అదొక పూర్ణాకారం